హలో గైస్, కామన్ పీపుల్ని బిగ్ బాస్ 9 తీసుకుంటారా లేదా? తీసుకునే ఛాన్సులు ఉన్నాయా లేదా? మీకేమనిపించింది? ఇంతవరకు ఎవరికి ఫోన్ వచ్చినట్టు ఎవ్వరు చెప్పడం లేదు. అసలుకు ఫోన్స్ వచ్చాయా? రాలేదా? బిగ్ బాస్ ఇది జస్ట్ కొంచెం బజ్ కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రామా? అండ్ ఎందుకు బిగ్ బాస్ 9 టీమ్ ఈ విధంగా చేసింది? సడన్గా కామన్ పీపుల్ని తీసుకుంటారని ఎందుకు వాళ్ళు సైలెంట్ అయిపోయారు అని మీరు అనుకుంటున్నారు కదా? దానికి నా దగ్గర సమాధానం ఉంది. తొందరలోనే మీకు కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ 3 నిమిషాల వీడియో మంచిగా ఉంటే మీ మొబైల్ దగ్గర పెట్టుకోండి. డెఫినెట్గా మీకు వాళ్ళు కాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మీ ఇంటర్వ్యూ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా అయినా కాల్ చేయొచ్చు అండ్ జూమ్ కాల్ ద్వారా అయినా మీ ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఇంతవరకు కొంతమందిని వాళ్ళు ఒకవేళ వాళ్ళు 200 మందిని అనుకుంటే 60 మంది వరకు వాళ్ళు సెలెక్ట్ చేసినారని వస్తున్నాయి వార్తలు. అండ్ మిగతా వాళ్ళను ఎవరైతే వాళ్ళు కాల్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం కాన్ఫిడెన్షియల్గా ఇన్ఫర్మేషన్ పెట్టమని చెప్తున్నారు అనే వార్తలు కూడా మనకు వస్తున్నాయి. అండ్ కొందరు అసలు కాల్సే రావట్లేదు, ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయలేదని చెప్తున్నారు. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే డేట్ ఆగస్టు 31 కానీ సెప్టెంబర్ 7 కానీ, అంటే ఈరోజు 15 డేట్ అంటే 15 రోజులు 31 ఎగ్జాక్ట్గా 46 రోజులు ఉంది. 46 రోజులలో కామన్ పీపుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. కామన్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళకు గ్రూప్ డిస్కషన్స్ కోసం వాళ్ళని హైదరాబాద్కు పిలవాలి. హైదరాబాద్కు వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళల్లో ఎవరైతే షోకి కొంచెం సూటబుల్ అవుతారో వాళ్ళను షోకు సెలెక్ట్ చేయాలి. షోకు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని అగ్ని పరీక్ష అనే షో ఏదైతే ఉందో దానికోసం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన తర్వాత షో టెలికాస్ట్ చేయాలి. టెలికాస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఓటింగ్ నిర్వహించాలి. ఓటింగ్ నిర్వహించిన తర్వాత వాళ్ళని ఫైనల్గా సెలెక్ట్ చేసి బిగ్ బాస్ 9 సీజన్లోకి 3 నుంచి 5 మందిని తీసుకోవాలనే ప్లానింగ్లో ఉన్నారు. బట్ ఇప్పుడు అందరికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, ఇంతవరకు అసలుకి ఎవరికి కాల్స్ రాలేదు. అంత తొందరగా ఏ విధంగా చేశారు? ఆగస్టు 31 పాసిబుల్ అవుతుందా బిగ్ బాస్ స్టార్ట్ కావడం? లేకుంటే సెప్టెంబర్ 7 స్టార్ట్ అవుతుందా అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ సమాధానము బిగ్ బాస్ స్టార్టింగ్ డేటు ఆగస్టు 31 కానీ లేకపోతే సెప్టెంబర్ 7 కానీ, ఈ రెండిట్లో ఒక డేట్ ఉంటుంది. ఈ వారం ఏదైతే ఈ వారం ఉందో ఈ వారంలో కామన్ పీపుల్ అందరికీ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కాల్స్ రావడం జరుగుతుంది. అండ్ వాళ్ళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరికైతే కాల్ చేసినారో వాళ్ళను ఫోన్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. జూమ్ కాల్ ద్వారా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వారంలోనే జరుగుతుంది, చెప్తున్నాను ఎగ్జాక్ట్గా వారంలో. నెక్స్ట్ ట్యూస్డే లోపు మీరు ఎవరెవరు సెలెక్ట్ అయినారు అండ్ వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్ ద్వారా ఎంతమందిని సెలెక్ట్ అయినారనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది. బిగ్ బాస్ వాళ్ళు మోసం చేస్తారు, ఎవరిని తీసుకోరు. ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్. కామన్ పీపుల్ అన్ని చాలాసార్లు చెప్పినారు, బట్ ఏ షోకు తీసుకోలేదు. కామన్ పీపుల్ని తీసుకున్న బిగ్ బాస్ 6th సీజన్ ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ జస్ట్ జనాలను మోసం చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ అని ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళకంతా చేయాల్సిన అవసరం ఉండదు. బిగ్ బాస్ టీమ్కి అసలు మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం ఉండదు. అట్టర్ ఫ్లాప్ అయిన బిగ్ బాస్ సీజన్ 8 ఏదైతే ఉందో 5.8 బిలియన్ చూశారు. బిగ్ బాస్ షో స్టార్ట్ అయిందంటే బిగ్ బాస్ షోకు ఉన్నంత క్రేజు వేరే ఏ షోలకు కూడా ఉన్నావు, అన్నీ పడిపోతాయి. బిగ్ బాస్ షో వచ్చిందంటే అంత పెద్ద సంస్థ, మా టీవీ వాళ్ళ సంస్థ అండ్ పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో. వాళ్ళు ఎందుకు ప్రజలతో ఆడుకుంటారు? బజ్ క్రియేట్ చేయొచ్చు కానీ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మీరు వీడియోలు పంపించండి, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటామని వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని తీసుకోరని ఏ విధంగా అనుకుంటున్నారు? అది హైలీ ఇంపాసిబుల్. అట్లా ఎవరు చెప్పినా, అట్లా మీతో ఎవరు మాట్లాడినా దయచేసి మీరు వాళ్ళ మాటలు మాత్రం నమ్మొద్దండి. బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళు మాట ఏదైతే చెప్తారో అది దాని మీద వాళ్ళు నిలబడి ఉంటారు. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రాపర్గా. ఎవరి వీడియో అయితే బాగుందో, మీ వీడియో బాగుంటేనే మీకు కాల్ వస్తుంది. మీ వీడియో బాగలేదంటే మీకు రాదు. నా వీడియో బాగాలేకపోతే కూడా నాకు కూడా రాదు. అంతే. వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, నేను ఎంత మంచిగా ఫీల్ అవుతాను, నేను ఏం చేయాలి, నేను ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉండాలనేది నేను ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది, నెక్స్ట్ ఏంటి అనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను. అండ్ దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఒకవేళ కాల్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్షియల్గా మీరు ఏమేం చేయాలి అండ్ ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలనే దాని గురించి కూడా నేను చెప్పాను. బట్ డోంట్ వరీ, మీరు మంచిగా చేసినారు అండ్ మీ 3 నిమిషాల వీడియో మంచిగా ఉంది, మీ కంటెంట్ మంచిగా ఉందంటే బిగ్ బాస్ టీం వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డోంట్ వరీ, ఇవన్నీ నమ్మొద్దండి. ఫేక్గా చెప్పేవాళ్ళు మీకు అసలు కాల్సే రావు, మీరు హోప్ పెట్టుకోవద్దండి. బిగ్ బాస్ అంతా ఇది గందరగోళం అని ఏవేవో మాట్లాడుతుంటారు కదా, వాళ్ళందరినీ లైట్ తీసుకోండి. అంత పెద్ద సంస్థను నమ్మండి. అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అట్లా చెయ్యరు. ఈసారి మాత్రం
ఈ కరెక్ట్ వారంలో మీకు ఫోన్స్ తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫోన్ వచ్చే వాళ్ళకి ఫోన్లు వస్తాయి, ఈమెయిల్ వచ్చే వాళ్ళకి ఈమెయిల్ వస్తాయి అండ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియజేయబడుతుంది. బిగ్ బాస్ ఎగ్జాక్ట్గా ఆగస్టు 31 కానీ సెప్టెంబర్ 7 కానీ స్టార్ట్ అవుతుంది. 3 నుంచి 5 మంది కామన్ పీపుల్ను బిగ్ బాస్లోకి ఈసారికి తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. ఆల్రెడీ 3 ఇప్పుడు కన్ఫర్మ్ అయినారు. దాంట్లో బంచిక్ బబ్లు అనే కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయినారు. కామెడీ చేస్తాడు కదా ఇన్స్టాగ్రామ్లో, ఆయన కన్ఫర్మ్ అయిపోయినాడు. దాని తర్వాత రమ్య అండ్ రీతు చౌదరి, రమ్య ఆలేకే చిట్టి పికల్స్లో రమ్య మోక్ష ఉంది కదా, ఆమె కన్ఫర్మ్ అయిపోయింది. యాజ్ వెల్ యాజ్ రీతు చౌదరి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ నా ఛానల్లో ఉంటాయి. బిగ్ బాస్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఉంటుంది. కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఒక 100 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ప్రతిరోజు తెలియజేయబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.